సో మీరు వ్యూస్ కోసం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్. సో ఈ వీడియో ఈరోజు వచ్చేసి నేను ఎందుకు చేస్తున్నానంటే విచ్ ఈస్ ఐ హ్యావ్ ఫేస్డ్. అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఒక చిన్న మిస్టేక్ చేసి అప్లోడ్ చేశాను. అంటే ఇది నా ఓన్గా చేసిన మిస్టేక్ అయితే అస్సలు కాదు. సో అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ మై మిస్టేక్ ఐ విల్ రెక్టిఫై ఇట్. బట్ ఇది నేను వేరే ఛానల్స్ ద్వారా చూసి వ్యూస్ కోసం, వాచ్ అవర్స్ కోసం, వేరే ఛానల్స్లో లైక్ టెక్ ఛానల్స్ అలా ఉంటాయి కదా. సో వాటిలో ఏంటంటే వ్యూస్ కోసం కానీ లేకపోతే వాచ్ అవర్స్ పెరగడం కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పారనమాట. సో అలా నేను సర్చ్ చేయలేదు. బేసిక్గా నిజం చెప్పాలంటే నేను అసలు సర్చ్ చేయలేదు. సర్చ్ చేయకపోయినా జస్ట్ నేను యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక వీడియో కనిపించింది, లైక్ హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆర్ వాచ్ అవర్స్ ఇన్ యువర్ ఛానల్. సో ఓకే చూద్దాము, ట్రై చేద్దామని నేను క్లిక్ చేశాను. ఛానల్ ఓపెన్ చేసి చూశాను. వాళ్ళు వ్యూస్ ఎలా పెంచుకోవచ్చు, వాచ్ అవర్స్ ఎలా పెంచుకోవచ్చు అనేది టిప్స్ కానీ చెప్పారు. సో వన్ ఆఫ్ దోస్ ఈజ్ నేను ఫాలో అయ్యింది ఏంటంటే, సో వాళ్ళు వ్యూస్ పెంచుకోవడం కోసం ఒక ట్రిక్ చెప్పారు. ట్రిక్ ఇన్ ద సెన్స్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ చేంజెస్ అనమాట. డైరెక్ట్గా యూట్యూబ్లో మనం షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఫ్యూ ఆప్షన్స్ వస్తాయి మనకి. రెస్ట్రిక్టెడ్ ఫర్ ఆర్ కిడ్స్కి చూడొచ్చా లేదా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అలాగే పోస్ట్ చేసేటప్పుడు కూడా మనకి పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. సో మనం ఆ వీడియో ప్రైవేట్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే పబ్లిక్ గానా, లేకపోతే అన్లిస్టెడ్ గానా. సో టు గెట్ మోర్ వ్యూస్, ఎక్కువ వ్యూస్ రావాలి అని అంటే మనం వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్ అని సెలెక్ట్ చేయాలి అని చెప్పారు. సో అన్లిస్టెడ్ అని సెలెక్ట్ చేస్తే మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయని బేసిక్గా చెప్పారు ఆ ఛానల్లో. సో నేను అదే ఫాలో అయ్యాను కూడా ఒక 3-4 షార్ట్స్కి. సో అలా నేను ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఒక 3-4 షార్ట్స్ నేను ముందే షూట్ చేసేసుకొని అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్ అని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసేసాను ఆ వీడియో. బేసిక్గా ఇది నేను నా ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో చేశాను అనమాట. స్టార్ట్ చేసినప్పుడు చేశాను ఈ ఏదైతే నేను ఈ థింగ్ ఉందో. సో అది నేను స్టార్టింగ్లో చేశాను కాబట్టి నా ఛానల్ ఎక్కువ ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సో స్టార్టింగ్లో చేశాను అండ్ అప్లోడ్ చేశాను. ఒక 3-4 షార్ట్స్ అప్లోడ్ చేశాను అన్లిస్టెడ్ అని సెలెక్ట్ చేసుకొని. దెన్ స్టార్టింగ్లో నార్మల్గా పెట్టినప్పుడు, పబ్లిక్లో పెట్టినప్పుడు ఓకే ఒక 50 to 100 వ్యూస్ అనేవి బేసిక్గా నాకు వచ్చేవి ఇనిషియల్ డేస్లో కాబట్టి. సో 50 to 100, 100 to 200 వ్యూస్ వరకు వచ్చేవి. బట్ వెన్నైతే నేను ఇలా చేశాను, అన్లిస్టెడ్ అని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేశాను, దెన్ నో వ్యూస్ కంప్లీట్లీ. నిజం చెప్పాలంటే 2-3 డేస్ వెయిట్ చేసినా కానీ 0 వ్యూస్ ఉండేవి నా దాంట్లో. లిటరలీ 0 వ్యూస్. ఓన్లీ నేను అప్లోడ్ చేశాక ఒకసారి చూస్తానన్నమాట ఎలా వచ్చింది అనేది. సో నా ఒక్కదాని వ్యూ తప్పితే కంప్లీట్గా నిల్ వ్యూస్, 0 వ్యూస్ వచ్చేసాయి. సో ఒక షార్ట్ అలా చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ ఒక 2-3 షార్ట్స్ పెట్టాను. ఆ తర్వాత సో సేమ్ రిపీట్ అయ్యేది, నో వ్యూస్, 0 వ్యూస్ కంప్లీట్గా. నాకు డౌట్ వచ్చింది. అంటే ఇంకా నేను టెన్షన్ ఏంటి స్టార్టింగ్లో మనకు 200 వ్యూస్ దాకా వచ్చాయి, అసలు ఇప్పుడు అస్సలు రావట్లేదు ఆ ట్రిక్ ఫాలో అయ్యాక అన్న డౌట్ అయితే వచ్చేసింది. ఇంకా నాకు ఆ డౌట్ వచ్చాక ఇంకా నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ చూడలేదు. ఇంకా దాని గురించి యూట్యూబ్లో అసలు సెర్చ్ చేయడం మానేశాను. దెన్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి నేను ఈ టాపిక్ మీద టైప్ చేసి ఈ టాపిక్ గురించి సెలెక్ట్ చేసుకున్నాను గూగుల్ క్రోమ్లో. నేను రియలైజ్ అయిన సంగతి ఏంటంటే నేను చేసింది పెద్ద మిస్టేక్ అని నాకు అర్థమైంది. అన్లిస్టెడ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మన ఛానల్ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అండ్ వ్యూస్ రావు, వాచ్ అవర్ కౌంట్ అవ్వదు, నథింగ్ అని నాకు అప్పుడు అర్థమైంది.
బేసిక్గా మనం ఏ వీడియో కానీ ఏ షార్ట్ కానీ ఎలాంటిదైనా మనం మోనిటైజేషన్కి ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మనం పబ్లిక్లోనే వీడియోస్ అప్లోడ్ చేయాలి. పబ్లిక్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మాత్రమే మన వ్యూస్ అనేవి కౌంట్ అవుతుంది అండ్ మన వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుంది, మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము. సో నెవర్ ఎవర్ డూ దీస్ మిస్టేక్స్. అంటే మనం వేరే కొన్ని ఛానల్స్ బాగానే చెప్తాయి, బట్ కొన్ని ఛానల్స్ ఏంటంటే ఓన్లీ వ్యూస్ కోసం, వ్యూవర్షిప్ కోసం, ఓన్లీ లైక్స్ కోసం ఏంటంటే జనాలు ఎలా ఉంటారు, ఓకే మనకి వ్యూస్ వస్తున్నాయి ఈ ట్రిక్ ఫాలో అవుదామని గుడ్డిగా నమ్మేస్తారు నా అలాగే. సో అలా వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలీదు. సో అలా తెలియకుండా జస్ట్ కేవలం వ్యూస్ కోసం, లైక్స్ కోసం మాత్రమే కొంతమంది టెక్ ఛానల్ అని పెట్టుకొని వాళ్ళు తెలియని ఇన్ఫర్మేషన్ అన్నీ మిక్సప్ చేసి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. సో అలా కొన్ని ఛానల్స్ ఉంటాయి, కొన్ని మంచిగానే చెప్తారు, బట్ నేను చూసింది మాత్రం రాంగ్ అని నాకు ప్రూవ్ అయ్యింది. సో ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట. సో వ్యూస్ కోసం కానీ, సబ్స్క్రైబర్ కోసం కానీ, వాచ్ అవర్స్ కోసం కానీ ఇలా మనం ట్రిక్స్ అని, టిప్స్ అని వేరే ఛానల్ నుంచి వీడియోస్ చూసి మనం అవి గుడ్డిగా నమ్మేసి మన ఛానల్లో ఫాలో అయ్యి నా ఛానల్ని నేను పాడు చేసుకోవాలనుకోవట్లేదు. సో నా అలాగే ఇంకొంతమంది అలా చేసే వాళ్ళు ఉంటారని. సో ఈ వీడియో కొంచెం ఎవరికైనా నా అలాగే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియాలని నేను ఈ వీడియో చేశాను అంతే. సో ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో, ఇన్ ద ప్రాసెస్లో ఉన్నారో, సో డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోని మనం నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా వ్యూస్ కోసం మాత్రమే హైలైట్ చేసి పెడతారు. నేను మీకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకోవట్లేదు, బట్ నాలాగా కొంతమంది ఉంటారు కాబట్టి సో జస్ట్ నేను చేసిన మిస్టేక్ చేయొద్దని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. అంతేకాని మీకు వ్యూస్ కోసం, లైక్స్ కోసం నేను ఎలాంటి సజెషన్స్ ఇవ్వట్లేదు, మీకు ఎలాంటి ఏం చెప్పట్లేదు. జస్ట్ నేను చేసింది మీరు చేయొద్దు అని చెప్తున్నాను ఈ వీడియో ద్వారా, అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చుతుంది డెఫినెట్గా ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే. Thank you for watching. Bye bye.